హలో అండి, అందరికీ నమస్తే. 2026 మార్చ్ 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి అవుతుంది కదండి. పూజ ఏ టైంలో చేయాలి, అభిజిత్ లగ్నం అంటే ఏమిటి, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఏ టైంలో జరుగుతుంది, పూజా విధానం కూడా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఈ వీడియోలో తెలియచేస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా శ్రీరాముడు గురించి తెలుసుకుందాం. రాముల వారి గురించి తెలియని వాళ్ళు ఉండరనుకోండి. ఎందుకంటే మనలాగే మానవ జన్మ ఎత్తి ఎన్నో బాధలు అనుభవించి ఒక మనిషి అంటే ఇలానే ఉండాలి, సంపూర్ణమైన మనిషి అనిపించే ఒకే ఒక్క రూపం శ్రీరామచంద్రుడు. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమే ఈ శ్రీరామచంద్రమూర్తి అవతారం. త్రేతాయుగంలో చైత్ర శుద్ధమి నవమి రోజున వసంత ఋతుకాలంలో పునరావసు నక్షత్రాన కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు దశరథ మహారాజు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మిస్తారు. నవమి గడియల్లో రాములు వారు జన్మించారు కాబట్టి అందుకే దీనిని శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఈరోజు శ్రీరామచంద్రమూర్తి జన్మదినమే కాదండి, ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. రాముల వారికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఒక్కరోజే శ్రీరాముడికి సంబంధించిన 3 ఘట్టాలు జరుపుకుంటాము. ఇంత విశేషమైన శ్రీరామనవమి 2026లో ఏ సంవత్సరంలో వచ్చిందో తెలుసుకుందాం. 2026 మార్చ్ 26వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:43 నుండి నవమి గడియలు ప్రారంభమవుతాయి. మార్చి 27 శుక్రవారం 12:31 వరకు నవమి గడియలు అనేటివి ఉంటాయి. అయితే ఏ రోజు చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే అండి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజు మనం శ్రీరామనవమి జరుపుకోవాలి. అలా చూసుకున్నట్లయితే శ్రీరామనవమి మనం మార్చి 27వ తేదీ శుక్రవారం జరుపుకోవాలి. అదే కాకుండా మనకి సూర్యోదయ సమయానికి నవమి గడియలు 27వ తేదీ ఉంటున్నాయి. పునరావసు నక్షత్రం కూడా 27వ తేదీ ఉంది కాబట్టి శ్రీరామనవమి అనేది మార్చి 27వ తేదీ జరుపుకోవాలి. అయితే పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలతో అలంకరించుకోవాలి. ఈరోజు పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి. రాముల వారికి పూజ మామూలుగా చేసుకునే వాళ్ళు పూజా మందిరంలో చేసుకోవచ్చండి. లేదు ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పీఠం అనేది ఏర్పరచుకొని పూజ అనేది చేసుకోవాలి. ముందుగా పీఠం మీద ఏదైనా ఒక కొత్త వస్త్రాన్ని పరుచుకొని ఆ వస్త్రం మీద కాసన్ని బియ్యం పోసి రాముల వారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో రాముల వారి పటం ఉంటుందని అనుకుంటున్నా అండి. ఒకవేళ రాముల వారి పటం లేని వారు విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాల్లో ఏ అవతారమైనా పూజించవచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని కానీ, శ్రీకృష్ణ భగవాన్ని కానీ, సత్యనారాయణ స్వామి వారిని కానీ ఇలా ఏ అవతారమైనా మనం పూజలు అనేది పెట్టుకొని పూజించుకోవచ్చు. ముందుగా అయితే పసుపు గణపతిని చేసుకొని వినాయక స్వామి వారిని దీపధూప నైవేద్యాలు సమర్పించి పూజించండి. తరువాత రాముల వారిని పూజించాలి. మీకు షోడోపచార పూజ చేయడం వచ్చిన వాళ్ళైతే చేసుకోవచ్చు. రాముల వారికి అష్టోత్తరాలు చదువుతూ వీలుంటే సుందరకాండ పారాయణం చేస్తూ అష్టోత్తర శతనామావళి చదువుతూ తులసి దళాలతో పుష్పాలతో స్వామివారిని పూజించండి. అష్టోత్తరాలు అష్టకాలు ఇవేమి చదవడం రాదు అనుకున్న వాళ్ళు భక్తితో సీతారాములను స్మరిస్తూ మీకు నచ్చిన విధంగా పూజ అనేది చేసుకోండి. భక్తితో ఏ పూజ చేసినా భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తారండి. శ్రీరామనవమి రోజున ఆంజనేయ స్వామి వారికి కూడా పూజించండి, మంచిది. రాముల వారి విగ్రహం ఉన్నవారు అభిషేకం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాముల వారికి ముఖ్యమైన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, పంచగజ్జాయం. మీరు ఏ నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యంలో కాస్త తులసి దళాన్ని అనేది వేయండి. అప్పుడే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఈరోజు పూజలో పిండి దీపారాధన చేయడం కూడా చాలా మంచిదండి. అయితే పూజ ఏ సమయంలో చేయాలో తెలుసుకుందాం.
శుక్రవారం 11:45 నుండి 12:35 లోపు ఈ సమయాన్ని అభిజిత్ లగ్నం అంటారండి. ఈ సమయంలోనే సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ సమయాన్ని అమృత గడియలు అని కూడా అంటారు. ఈ సమయంలో కుదరని వాళ్ళు పూజా సమయం ఉదయం 2026 మార్చి 27 ఉదయం 7:54 నుండి 8:40 లోపల చేసుకోవచ్చు. లేదా ఇంకొక సమయం వచ్చి ఉదయం 9:28 నుండి 10:30 లోపల పూజ అనేది చేసుకోవచ్చు. నాకు తెలిసి 11:45 నుండి 12:30 లోపల పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందండి. ఒకసారి ఆ సమయంలో పూజ చేయడానికి వీలైనంత వరకు ఎటువంటి ఆలోచనల మీదకు వెళ్ళనీకుండా స్వామివారిని స్మరిస్తూ ఉండండి. పూజలో లోపం ఉన్నా పర్వాలేదండి, భక్తిలో లోపం లేకుండా చూసుకోవాలి. చూశారు కదండి రాముల వారిని మన శక్తి కొలది ఎలా పూజించాలో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.